అనగనగా ఒక ఊళ్ళో రంగయ్య అనే వైద్యుడు ఉన్నాడు. రంగయ్య వైద్యంలో గట్టికుడే కానీ వట్టి దురాశాపరుడు. వైద్యం కోసం తన దగ్గరికి వచ్చిన వారిని బీదా సాదా అని కూడా చూడకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఊరి వాళ్లకు ఏదైనా జబ్బు చేసి అతని దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. కానీ గత్యంతరం లేదు. చుట్టుపక్కల 5-6 ఆమడల దూరంలో సరైన వైద్యుడు ఒక్కడూ లేడు. అంతకుముందు ఆ గ్రామంలో ఉన్న ఒకరిద్దరు వైద్యులు రంగయ్య తాకిడికి తట్టుకోలేక దూర గ్రామాలకు పారిపోయారు. ప్రజలను పీడించి 2 చేతులా డబ్బు సంపాదిస్తున్నా రంగయ్యకు తృప్తి లేదు. పైపెచ్చు డబ్బు కూడబెట్టిన కొద్దీ ఆశ మరింత ఎక్కువైంది. రోజులు గడిచే కొద్దీ చుట్టుపక్కల ఎక్కడా తనను మించిన వైద్యుడే కాదు, ధనవంతుడు కూడా లేడని అనిపించుకోవాలని అతనికి ఆశ పెరిగింది. ఆ ఊళ్ళోనే వెంకటేశం అనే ధనవంతుడున్నాడు. అతను దయాగుణం కలవాడు. ఊళ్ళో ఎవరికి ఏ ఆపద వచ్చినా స్వయంగా వెళ్ళి తన శక్తి కొలది ఆదుకునేవాడు. వెంకటేశం అంటే ఊళ్ళో అందరికీ గౌరవంగా ఉండేది. కానీ రంగయ్యకు మాత్రం అతనంటే మహామంట. అతని వల్లే తనకు గ్రామ ప్రజల మధ్య గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని రంగయ్య ఉద్దేశం. ఎన్ని కుతంత్రాలు పన్నినా రంగయ్యకు వెంకటేశాన్ని అణిచివేయడం సాధ్యం కాలేదు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అయితే ఒకరోజు రంగయ్యకు ఆ అవకాశం దొరికింది. వెంకటేశం భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. వెంకటేశం రంగయ్యను పిలిపించాడు. రంగయ్య వచ్చి వెంకటేశం భార్యను పరీక్షించి తీవ్రంగా ఆలోచిస్తూ, అయ్యా, ఇది విషవ్యాధి, చికిత్స చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని అన్నాడు. వెంకటేశం రంగయ్య చేతులు పట్టుకుని, రంగయ్య గారు, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను, దయచేసి వైద్యం చేయండి, మీ రుణం ఉంచుకోను అని అన్నాడు. రంగయ్య సానుభూతి నటిస్తూ, అయ్యా, తమరి గురించి నేను అరగనా? తమ కోసం ఎంత శ్రమైనా పడతాను. కానీ ఈ చికిత్సకు మహాగ్రుతం అంటే 111 సంవత్సరాల నాటి నెయ్యి కావాలి, లేదా స్వర్ణశ్యామకం కావాలి. అందుకు మణుగు బంగారం అవసరం పడుతుంది అని అన్నాడు రంగయ్య. వెంకటేశం గుండెల్లో రాయి పడ్డట్టయింది. రంగయ్య దుర్బుద్ధి ఆయనకు స్పష్టమవుతూనే ఉంది. నా ఆస్తంతా అమ్మినా మణుగు బంగారం రాదే, మీరే ఏదైనా చూడండి, పుణ్యం ఉంటుంది అన్నాడు వెంకటేశం దీనంగా. ఈ రోగానికి మరో చికిత్స లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆస్తే చూసుకుంటారో మీ భార్య ప్రాణమే చూసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు రంగయ్య దయ లేకుండా. రంగయ్యను బ్రతిమాలి లాభం లేదు. అతనిది కసాయి గుండె. దైవం మీద భారం వేసి మణుగు బంగారం తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు వెంకటేశం. వెంకటేశం ఆస్తంతా హారతి కర్పూరంలా హరించిపోయింది. కాకపోతే రంగయ్య వైద్యం చేసి వెంకటేశం భార్య కోలుకుని తిరగగలిగేలా చేశాడు. అయితే రంగయ్య తనకు చేసిన ద్రోహం తలుచుకుని వెంకటేశం కడుపు మండిపోయింది. తన ఆస్తంతా పోవడం వలన వెంకటేశం తన భార్యను కుమారుణ్ణి తీసుకుని ఎక్కడికి వెళుతుంది ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. వెంకటేశం రంగయ్య మీద పగబట్టాడని, ఏదో ఒకరోజు రంగయ్య ఇల్లు కొల్లగొట్టబోతున్నాడని ఊళ్ళో పుకారు లేచింది. ఈ పుకారును లేవదీసిన వాడు వెంకటేశానికి నమ్మకమైన ఒక రైతు. పుకారు విని రంగయ్య భయపడ్డాడు. అసలే కుగ్రామం. తన మంచి కోరే మిత్రులు గ్రామంలో ఎవరూ లేరు. ఒక రాత్రంతా ఆలోచించి రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న బంగారం ధనం అంతా మూట కట్టుకుని రంగయ్య ఉదయాన్నే పట్నం బయలుదేరాడు. కొండమలుపు తిరగగానే రంగయ్యను దొంగలు చుట్టుముట్టారు. రంగయ్యకు గుండె జారిపోయింది. ఎదిరించడానికి కూడా వీల్లేని పరిస్థితి. దొంగలు 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు రంగయ్యను ఒక కొండ గుహలో దాచారు. కానీ తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బును దోచుకోకపోవడం చూసి రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. అతను గుహ బయట కాపలా ఉన్న దొంగను పిలిచి, నా దగ్గర కొద్దిగా డబ్బుంది, దాన్ని పుచ్చుకుని నన్ను వదిలేయరాదు అని అడిగాడు. మా నాయకుడు ఆజ్ఞ లేదన్నాడు దొంగ. పోనీ కూడు నీరు అయినా ఇస్తారా, లేక నన్ను మార్చి చంపేస్తారా అని అన్నాడు రంగయ్య. దానికి ఖర్చు అవుతుంది అన్నాడు దొంగ. ఎంత ఇవ్వాలి అన్నాడు రంగయ్య. భోజనానికి 1,00,000, నీళ్లకు 50,000 రూపాయలు అన్నాడు దొంగ. రంగయ్య అదిరిపడ్డాడు. 1,00,000? ఇదేం కుట్రా, ఎంత అన్యాయం! భోజనం 1,00,000 రూపాయలా అని కోపంతో పళ్ళు కొరికాడు. న్యాయమో అన్యాయమో దాని ధర అది, ఆ తర్వాత మీ ఇష్టం. డబ్బే కావాలో తిండే కావాలో మీరే నిర్ణయించుకోండి అని నిర్లక్ష్యంగా దొంగ అన్నాడు. 2 రోజుల పాటు రంగయ్య తిండి లేకుండా గడిపాడు. వెంకటేశానికి ద్రోహం చేసినందుకు భగవంతుడు తనకు ఇలాంటి శిక్ష కలిగించాడని అనుకున్నాడు. ఆకలి దహించుకుపోతుంది.
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తాను చచ్చాక బంగారం ఎలాగూ దొంగల పాలే అవుతుంది. అంతకన్నా ఇంత తిని తన ప్రాణాలు నిలుపుకోవడం మేలు అనుకున్నాడు. దొంగను పిలిచి రంగయ్య తన అంగీకారాన్ని తెలిపాడు. 2 వారాలైనా పూర్తి కాకముందే రంగయ్య దగ్గర ఉన్న బంగారం, డబ్బు హరించుకుపోయాయి. ఇక ఒక ముద్ద అన్నం కోసం, గుక్కెడు నీళ్ల కోసం తనకి ముఖం వాచే పరిస్థితి ఏర్పడిందని తెలుసుకున్నాడు. అతను దొంగల నాయకుడిని పిలిపించి దండం పెట్టి తిండి కోసం దీనంగా ప్రాధేయపడ్డాడు. కష్టాల్లో ఉన్న వారి ఆస్తి హరించినప్పుడు, గ్రామంలో ప్రజలను హింసించినప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారని తెలుసుకోలేకపోయావా రంగయ్య అని దొంగల నాయకుడు అడిగాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తించి, రంగయ్య, నన్ను క్షమించు వెంకటేశం, దురాశ కొద్దీ మిమ్మల్ని అందరినీ పీడించాను. ప్రాణం విలువ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అంటూ గట్టిగా ఏడ్చాడు. వెంకటేశం రంగయ్యను ఊరడించి ఊరికి తీసుకుపోయాడు. ఆ తర్వాత రంగయ్య ఊరికి ఉపకారి అయ్యాడు. అందరి చేత మంచివాడనిపించుకున్నాడు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.